దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆయన మహిమలో మిమ్మల్ని కప్పును గాక. ఆమేన్. ఓకే, మరి ఈ రోజు కూడా మనం నూతన సంవత్సరానికి సంబంధించిన మాటని మాట్లాడాలని దేవుడు నాకు ప్రేరేపణ కలుగజేశాడు. దాన్ని బట్టి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. చూస్తారా ఒకసారి? కీర్తనలు 51:10. కీర్తనలు 51:10 చూసినట్లయితే, స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము దేవా. ఏమట? స్థిరమైన మనసు, చంచలమైన మనసు కాదయ్యా. ఏం మనసట? స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. నా మనసు ఎలా ఉండాలంట? స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు అని అంటా ఉన్నాడు. అంటే పారలాగా అటు ఇటు పారిపోయే మనసు కాదు. ఎటు పడితే అటు, ఎటు నదులుంటే అటు, అవునా కాదా? ఎటు నదులుంటే, ఎటు డౌలుంటే అటు పరుగులు తీసే మనసు కాదు, స్థిరమైన మనసు. కనుక మన మనసు ఎలా ఉండాలి? మన ఆలోచన స్థిరమైనది. స్థిరమైనది అంటే ఏమిటిది? ఆ స్థిరమైనది ఎలా ఉంటది అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, స్థిరమైన మనసు అన్నది ఎలా అంటలకే, కష్టమైనను, నష్టమైనను, వేదనైనను, దుఃఖమైనను, అవమానమైనను, అపజయమైనను ఏది ఉన్నా, అయ్యా నీవు ఉన్నావు కదా, నాకు నీవు ఉన్నావు కదా అని దేవుని మీద ఆధారపడేవాళ్ళు. అక్కడ అబ్రహాం గారు అంటారు, నువ్వు ఎప్పుడు వస్తావయ్యా? నీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఇస్తావయ్యా? నువ్వు నాకు వాగ్దానం చేసావు కదయ్యా అని ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ విధంగా స్థిరమైన మనసు ఒకవేళ మనకు ఉన్నట్లయితే, మనము కూడా ఆయన వాగ్దానము కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. ఒకవేళ స్థిరమైన మనసు లేకపోతే, లోతు భార్య కనబడతా ఉంది చక్కగా. ఏం చేసింది? వెళ్ళిపో బయట కొనగానే దేవదూతలు తీసుకొచ్చి బయట పెట్టిన తర్వాత కూడా ఎలిక్కి మళ్ళీ చూడకుండా వెళ్ళిపో అని చెప్పేసానంటే, అయ్యయ్యో నా బంగారం పోయే, నా వెండి పోయే, నా బట్టలు పోయే, నాది అది పోయే, నాది ఇది పోయే. చూసారు? అంటే అది స్థిరమైన మనసు కాదు. స్థిరమైన మనసు ఒకవేళ మనకు ఉన్నట్లయితే, ఏ పరిస్థితిలోనైనా, ఎంత వేదన ఉన్నా, ఎంత శోధనలో ఉన్నా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా ఏం చేస్తామనంటే, అయ్యా నువ్వు నాకున్నావు నైనా. నీవు ఉండగా ఈ కష్టం అన్నది, ఈ రోగం అన్నది, ఈ వ్యాధి అన్నది, ఇది ఏదైనప్పటికీ కూడా నీవు నాకుండగా ఇది నాకెందుకు, ఇది ఏం చేస్తుంది నన్ను? యేసయ్య మనకుంటే ఇంకేముంది? ఏదైనా అడ్డు ఉందా? ఏదైనా కొదువ ఉందా? ఒకరోజు ఒక రాజుగారు ఆ గ్రామం అంతా కూడా, ఆ పట్టణాన్నంతటినీ కూడా తన యొక్క పని వాళ్లకు పంపించి, ప్రధానిని పంపించి ఆయన అంటా ఉన్నాడు, అయ్యా నువ్వు వెళ్ళేసి ఒకసారి మన దేశ పరిస్థితి ఎలా ఉందో, దేశ ప్రజల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి తెలుసుకోనరా, నువ్వు ఒకసారి తెలుసుకో అని చెప్పేసానంటే, సరేనని వెళ్ళి తిరిగి చూసి వచ్చాడు. చూసి వచ్చిన తర్వాత కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని కనపడతాయి. కానీ అందరికీ ఉన్న ఏకైక సమస్య ఏంది అన్నట్లకి, తిండికి లేక అలమటిస్తా ఉన్నారు. అందరికి కూడా అక్కడ కనబడేది మన కరువు కనబడతా ఉంది, తిండికి లేని పరిస్థితులు కనబడతా ఉంది. ఆ రాజుగారికి పోయి తన ప్రధాని, ఎంక్వైరీకి పోయిన వాళ్ళు, సర్వేకి పోయిన వాళ్ళు సర్వే రిపోర్ట్ తీసుకొచ్చి చెప్తా ఉన్నారు. ఏమిడిదయ్యా అని చెప్పేసి అంటే, ఏంది మన దేశంలో ఉన్న పరిస్థితులు ఏమిడిదయ్యా అని చెప్పేసి అంటే, అయ్యా ఏమి లేదు, అంతా మంచిదే, మిగతా పరిస్థితులన్నీ చిన్నవి పర్వాలేదు, గివి ఉన్నాయి, కానీ మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఇది ఒకటి ఉందయ్యా, అందరికీ కరువు, తినడానికి చక్కగా లేదు పరిస్థితి, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, ఉండడానికి చక్కగా ఎందుకు లేవు, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా ఆటలకి. మరి ఈ పరిస్థితులన్నీ కూడా చక్కబడాలి అంటే ఏం చేయాలి ఆలోచన చేసి
వీళ్ళందరికీ ఉన్న టెన్షన్లు, వీళ్ళందరికీ ఉన్న పరిస్థితులు అన్నీ కూడా అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏవేవైతే రిపోర్ట్ తీసుకొచ్చిందో ప్రతి దానికి, ప్రతి రిపోర్ట్కి సమాధానం కావాలి. మనకి ప్రతి రిపోర్ట్కి నేను సమాధానం ఇవ్వాలి, పరిష్కరించాలి దాన్ని అని దేశంలో డప్పుడు చాటింపు చేయించాడు. వెళ్ళేసి ఆ డప్పు చాటింపు చేస్తే ఆయన చేస్తా ఉన్నాడు. అయ్యా, అందరూ కూడా రేపు రాజుగారి దగ్గరికి రండి అని చెప్పాడు. అనగానే మీ పరిస్థితులన్నిటికీ కూడా పరిష్కరించబోతా ఉన్నాడు కనుక మీరు అందరు రండి అయ్యా అని చెప్పేసి అనగానే అందరూ వచ్చేసారు. ఇక్కడ రాజుగారు చాటింపు చేయించిండు, వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నిలబడేసి అందరూ వెయిట్ చేస్తా ఉన్నాడు. రాజుగారు ఏం మాట్లాడతారు, ఏం చెప్తాడు అని చెప్పేసి అనగానే సరేనయ్యా అని అందరు ఇట్లాగే కూర్చొని ఉన్నారు. రాజుగారి దగ్గర రాజుగారు వచ్చేసి నిలబడి అయ్యా తన ప్రధానులకు చెప్తా ఉన్నాడు, తన దగ్గర పని వాళ్ళకు చెప్తా ఉన్నాడు. వెళ్ళేసి ధాన్యపు యొక్క గోడౌన్లని ఓపెన్ చేసేసాయి, బంగారపు యొక్క గోడౌన్ని ఓపెన్ చేస్తాయి, వస్త్రాల గోడౌన్ని ఓపెన్ చేస్తాయి, ప్రతిదీ కూడా అన్నీ ఓపెన్ చేసేసాయి, అన్ని సెక్టర్స్ అయితే పెట్టేసాయి అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి అందరూ ఓపెన్ చేసి వచ్చిండు. ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తుండ్రు, అయ్యా ఇదిగో ఈ విధంగా బంగారము, వెండి, వజ్రాలు, వైడూర్యాలు ఈ లైన్లో ఉన్నాయి. ఈ లైన్లోనేమో గోధుమలు, బియ్యము, పప్పులు, కందులు, ఇంకేముంటాయి కదా ఇవన్నీ, మినుములు, పెసళ్ళు, ఇవన్నీ ధాన్యాలు ఈ లైన్లో ఉన్నాయి. మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకొని వెళ్ళండి, అది కూడా దయచేసి వరుస క్రమముగా వెళ్ళి మీకు ఎంత కావాలంటే అంత తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అనగానే ముసలోళ్ళు, మూడుగోళ్ళు, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరూ కనీసము నడవడానికి కూడా చేత కాదు, కట్టబట్టుకొని వంగి వస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా లేదా ఇంత ముళ్ళేసుకొని పోతున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఈ విధంగా నిలబడి చూస్తూనే ఉన్నాడు, నిలబడి చూస్తూనే ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, ఎవరు లేరు. ఈ వ్యక్తి ఒక్కడే నిలబడి చూస్తూ ఉన్నాడు. చూసి రాజుగారు అందరిని చూసి అందరు వెళ్ళిపోయారు. ఏందయ్యా బాబు, నువ్వెందుకు ఇక్కడే ఉన్నావు? ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, పోగదా, నీకేం కావాలో తీసుకోవచ్చు కదా అని అంటే ఏం మాట్లాడలేదు, గమ్ముగా నిలబడి చూస్తావు. ఏదయ్యా నువ్వు ధనవంతునివేనా? కాదయ్యా. తినడానికి మంచి ఇంట్లో ధాన్యాలు ఉన్నాయా? లేవయ్యా. బంగారం, వజ్రాలు, వైడూర్యాలు ఉన్నాయా? లేవయ్యా. తినడానికి ధాన్యాలు ఉన్నాయా? లేవయ్యా. మరి పోవయ్యా, తీసుకుపోవయ్యా. ఏం తీసుకోవాలయ్యా? ఇక్కడ ఉన్న వస్తువులు ఏదైనా తీసుకుపోవచ్చు. నేను అయ్యా ఏదైనా తీసుకుపోవచ్చా అంటే మళ్ళా ఏదైనా తీసుకుపోవచ్చా? అవునయ్యా ఏదైనా అయ్యా మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, ఏమనుకో, ఏదైనా తీసుకుపోవచ్చా? అవునయ్యా. అయ్యా నాకు నచ్చింది నీకు నచ్చింది తీసుకుపోయా బాబు, నువ్వు ఎందుకు పానం తింటా ఉన్నావు, నీకు ఏది నస్తుంది అని చెప్పేసి అనగానే అటు ఇటు చూసిండు. రాజు నేసి భుజం మీద వేసి ఇంకా పరిగెత్తడం మొదలు పెట్టిండు. ఏంది, ఆ రాజుగారిని తీసి భుజం మీద వేసుకున్నాడు, పరిగెడతా ఉన్నాడు. ఒరే ఆపురా 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 ఆపురా, ఏం చేస్తున్నావు నువ్వు, ఆపు 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 అని చెప్పేసి అని అంటా ఉంటే ఆపుకట్లేడు. వాళ్ళ ఆ సైనికులు వచ్చేసి వాళ్ళు పరిగెత్తుకుని వచ్చేసి అడ్డమయ్యేసి మరి ఆపురా నువ్వు అని చెప్పేసి అట్లకే ఆపడానికి నీకు హక్కు లేదని చెప్పేసి అంటావు. ఎవరు తెలుసా? ఎవరిని? సైనికులు. ఆపడానికి నీకు హక్కు లేదు. ఎందుకని అంటలకే మీ రాజుగారి పర్మిషన్తో తీసుకుపోతా ఉన్నా, నేను నాకు నచ్చింది తీసుకుపోమని చెప్పేసి అన్నాడు కనుక నాకు నచ్చింది తీసుకుపోతా ఉన్నా, ఆపడానికి నీకు ఎక్కడ నాకు కొద్ది జరుగు పక్క అని చెప్పేసి అంటాడు. ఆ రాజు అంటున్నాడు, మరి నువ్వు ఒక్క నిమిషం అయితే దించరా భయ్, నీకు ఇష్టమైంది గొడవ కానీ ఒక్క నిమిషం దించరాను అని చెప్పేసి కానీ దించగానే అప్పుడు అంటా ఉన్నాడు, ఒరే నన్ను తీసుకుపోయి నువ్వేం చేసుకుంటావురా, అక్కడ బంగారం ఉన్నదిరా, వజ్రాలు ఉన్నాయిరా, వెండి ఉన్నదిరా, ధాన్యాలు ఉన్నాయిరా, ఇవన్నీ తీసుకుపోతే నువ్వు 4 రోజులు తింటావు, బ్రతుకుతావు, మంచి హ్యాపీగా మంచి ఇల్లు కట్టుకోవచ్చు, ఇంకా పొలం కొనుక్కోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చురా, నువ్వు నన్ను తీసుకుపోయి ఏం చెప్తావురా అన్నట్లకే అయ్యా అవన్నీ తీసుకుపోయినా కానీ ఎన్ని తీసుకుపోయినా అవి కొన్ని రోజులు మాత్రమే ఉంటాయ్యా, కొన్ని రోజులు మాత్రమే నేను తృప్తిగా తినగలనయ్యా, కొన్ని రోజులు మాత్రమే ఆ భోగాలు అనుభవించగలనయ్యా.
కానీ నువ్వే నా ఇంట్లో ఉంటే, రాజే నా ఇంట్లో ఉంటే, రాజ్యములో పండే ప్రతిదీ, రాజ్యములో ఉన్న ప్రతిదీ నా సొంతమే కదా. ఈ దేశములో ఉన్న ప్రతిదీ నా సొంతము కదా. అందుకే నువ్వే కావాలయ్యా అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. చూసిండ్రా, మిగతా వాళ్ళందరూ పిచ్చోళ్ళు. వాళ్ళు కొంచెం కొంచెం బంగారము, కొంచెం వెండి, కొంచెం అది ఇది కొంచెం కొంచెం తీసుకుపోయారు. కానీ దేశంలో ఉన్న ప్రతి సంపద ఎవరి హక్కు? దేశంలో ఉన్న ప్రతి సంపద ఎవరి హక్కు? రాజు హక్కు. ఆ రాజునే తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నాడు అనుకో, మిగతాదంతా కూడా ఎక్కడికి రాసుకుంటూ వస్తుంది? ఆ రాజ్యంలో ఉన్న సంపద, ఆస్తులు, అంతస్తులు, ఇంకా ఏదైనా బంగారము, వజ్రాలు ఏవైనా ఎక్కడికి నడుచుకుంటూ వస్తాయి? రాజు ఉన్న దగ్గరికి నడుచుకుంటూ వస్తాయి. ఆ రాజు ఎక్కడున్నాడు? ఆ రాజు ఎక్కడున్నాడు? నా ఇంట్లో ఉన్నాడు. ఎవరింట్లో ఉన్నాడు? నా ఇంట్లో ఉన్నాడు. ఈ రాజ్యంలో ఉన్న సంపద, దేశంలో ఉన్న సంపద ఎవరింటికి వస్తుంది? ఎవరింటికి వస్తుంది? నా ఇంటికి వస్తుంది కదా. హల్లెలూయా. అందుకని చెప్పేసి ఏం కావాలంటే మనకు రాజే కావాలా. అందుకు ఈ లోక సంబంధమైన ఒకసారి ఆలోచన చేయండి. దేవా, నాకు ఎలాంటి మనసు? చంచలమైన మనసు వద్దయ్యా, నాకు స్థిరమైన మనసు కావాలి. నాకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏదొచ్చినా నీవు నాకుండగా నాకేం చింతనయ్యా. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్ని ఉన్నా దండుగే యేసు నీలో లేకుంటే, యేసు నీ గృహంలో లేకపోతే ఎన్ని ఉన్నా దండుగే. అవి పనిచేసేటి కావు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. డబ్బులున్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా, మిథ్యలున్నా, మేడలున్నా, ఇంకా నువ్వు ఏమనుకున్నప్పటికి కూడా ఒంటి నిండా బంగారం ఉన్నను అది నీకు పనికి రాదు. కానీ యేసుక్రీస్తు నీ గుండెల్లో ఉంటే చాలు. అర్థమవుతుందా? ఒంటి నిండా బంగారం ఉన్నా పనికి రాదు, కానీ క్రీస్తు నీ గుండెల్లో ఉంటే చాలు. అంతకు మించిన భాగ్యం ఇంకేది లేదు. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు నూతనమైన మనస్సు, స్థిరమైన మనస్సు కావాలి అన్నట్లకే మనలో మార్పు రావాలి. నూతన సంవత్సరాలు మారుతా ఉన్నాయి. ప్రతి 24 గంటలకు ఒక రోజు, ప్రతి 7 రోజులకు ఒక వారము, 4 వారాలకు ఒక నెల. ఎన్ని నెలలకు సంవత్సరము? 12 నెలలకు ఒక సంవత్సరం. సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు. అవునా కాదా? అందుకని ప్రతి 365 రోజులకు ఓ సంవత్సరం మారుతా ఉంది. 12 నెలలకు ఓ సంవత్సరం మారుతా ఉంది కదా. ఈ విధంగా మారుతా ఉన్నాయి. కానీ మనది మారనిదే, మనం మారని మనసులం అండి. ఎందుకంటే నా క్రీస్తు నన్ను మారని ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక నేనెందుకు మారతా? అట్లనే నమ్మని ఎందుకు? ఆయన ప్రేమ మారకుండా మరవకుండా ఉంటున్నది. అందుకని చెప్పేసి నేనెందుకు మారతా? నా మొండితనం నేనెందుకు మార్చుకుంటా? నా ప్రవర్తన నేనెందుకు మార్చుకుంటా? నా చూపులు నేనెందుకు మార్చుకుంటా అని అంటున్నామేం మరి. కానీ నువ్వు మారితేనే ఆయన మారని ప్రేమ నీ మీద చూపిస్తాడు. ఆయన కూడా మారని వాడే. ఆయన మాట ఇచ్చి మర్చిపోయేవాడు కాదు. నమ్మిన వానికి పరలోకము, నమ్మని వానికి నరకము అని అన్నాడు. ఆయన మాటను నిలబడతాడు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అన్న మాట కనబడతా ఉంది. చదివారు ఈ మాట ఎప్పుడన్నా? విన్నారా ఎప్పుడన్నా? మరి కొత్త సంవత్సరం వినండి జాగ్రత్తగా. ఇంతకుముందు ఎన్నిసార్లు విన్నారు కావచ్చు, కానీ మరొకసారి వినండి. అర్థమవుతుందా? అందుకే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మనసును మార్చుకోవాలి. అవునా? దాని తర్వాత నేను ఒక 3 పాయింట్లు చెప్తాను ఇందులో. ఒకటవది వచ్చేసి ప్రభువుకు ఇష్టమైన మనస్సుని కలిగి ఉండాలి. దేవునికి ఇష్టమైన మనసును మనం కలిగి ఉండాలి. ఏమట? దేవునికి ఇష్టమైన మనసును కలిగి ఉండాలి ఒకటవది. రెండవది వచ్చేసి మనసులో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదని నేర్పిస్తా ఉన్నాడు. మనసులో ఏమి ఉండాలి,
రెండవది అన్నాడు. మూడవది వచ్చేసి మన మనసు వేటి మీద ఉండకూడదు, దేని మీద మన మనసు ఉండకూడదు. 3 రకాలుగా ఈరోజు మాట్లాడబోతాం. ఒకటోది ప్రభుకు ఇష్టమైన మనసు, రెండవది మనస్సులో ఈ కొన్ని విషయాలు ఉండాలి, ఈ కొన్ని విషయాలు ఉండకూడదు. మనసు దేని మీద ఉండాలి, దేని మీద ఉండకూడదు అన్నవి ఒక 3 సూత్రాలు ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మొట్టమొదటిది యెహోషువ 14వ అధ్యాయము 13వ మాట చూసినట్లయితే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. కాలేబు మరి దేవునికి ఇష్టంగా ఉన్నాడు. ఇక్కడ నెక్స్ట్ ఇవన్నీ మాట్లాడతాను. నువ్వు దీవెనకరంగా ఉండాలి అని అంటే, నీ కుటుంబము దీవెనకరంగా ఉండాలి అని అంటే, నీ కుటుంబం అంతా కూడా దీవెనకరంగా ఉండాలి అని అంటే దేవునికి ఇష్టమైన మనసు, దేవునికి ఇష్టానుసారంగా నీ ప్రవర్తన ఉండాలి. నువ్వు దేవునికి ఇష్టానుసారంగా నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ చూపులు ఉన్నాయి అని అంటలకే దేవుడు నిన్ను దీవించకుండా ఉండనే ఉండడు. ఒక సహోదరి ఒక పాట పాడింది, ఉండగలనా అసలు ఉండగలనా, నేను ఉండగలనా, నిన్ను స్తుతించకుండా ఉండగలనా, పాడకుండా నేను ఉండగలనా, నాట్యము చేయకుండా నేను ఉండగలనా. ఎంత మంచి పాడిందంటే ఆ ట్యూన్ నాకు రాదు, కానీ మనం కూడా లేదా ఏ విధంగా ఉండాలి అన్నట్లకి ఆయనను స్తుతించకుండా ఆయన మాట వినే వాళ్ళంగా ఉండాలి. ఆయన మాట వింటే చాలు, మనకు దీవెనల వర్షమే వర్షము. అట్లాగే దేవుని మాట వింటేనే దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. అర్థమవుతుందా? దేవుని మాట వింటే చాలు మనకు దీవెనల వర్షం పడుతుందంట. లాక్డౌన్ లో మనల్ని దేవుడు పోషించలేదా? ఆకాశ పక్షులను చూడు, విత్తవు కోయవు సమకూర్చుకొనవు, కానీ నువ్వు మనిషివి కదా, నిన్ను నా చేత ప్రేమింపబడ్డ వ్యక్తివి కదా, నేను పోషించనా అని అన్నాడు. ఆయన మాట చొప్పున పోషించాడండి. దాదాపు 2 సంవత్సరాలు, ఇంచుమించు 2 సంవత్సరాలు ఇంట్లోనే కూర్చొని 3 పూటలు తృప్తిగా తిని బుర్రమే చేయబెట్టుకున్నా. అబ్బదేవా బ్లస్ అంటదిగా, అమ్మ యేసయ్య పానం చల్లగా అయిందండి. హల్లెలూయా. అవునా కాదా? అందుకని నా ప్రియమైన సహోదరులారా, దీవెనల వర్షం మన ఇంట్లో కుమరింపబడాలి అని అంటే ఏం చేయాలంటే ఆయన మాట వినాలి. రెండో మాట నెమ్మది కలగజేస్తుందంట. ఆయన మాట వింటే చాలు, ఆయనతో నడుస్తే చాలు. 2వ దినవృత్తాంతములు 15:15 చూసినట్లయితే నెమ్మది కలగజేస్తుందంట. ఇలాగు ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెతికి ఉండిరి కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసి. హల్లెలూయా. ఏం చేసిందండి ఇక్కడ? 2 మాటలు. యుద్ధమును, పోరాటము లేకుండా చేస్తాడు, గొడవలు లేకుండా చేస్తాడు, మరి ఇంకోటి వచ్చేసి నెమ్మదిని కలుగజేస్తాడు. ఆయన చిత్తాన్ని గమనిస్తే చాలు, ఆయన ఉద్దేశాన్ని మనం గమనిస్తే చాలు. పూర్ణ మనస్సుతో ఆయనను వెతికిండ్రు, ఆయన దగ్గర ప్రమాణం చేసిండ్రు కనుక వాళ్ళకి ఏం చేసిందట? యుద్ధము లేకుండా వచ్చిన రాజులు ఎవరైతే యుద్ధము చేయడానికి వచ్చిండ్రో వాళ్ళు పారిపోయినరు, వాళ్ళు కొట్టుకొని పారిపోయినరు. అదే విధంగా వీళ్ళకు మాత్రము నెమ్మదిని కలగజేసి. ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, నీ కుటుంబంలోనూ నెమ్మది లేదా? నీ కుటుంబంలో శాంతి లేదా? నీ కుటుంబంలో సమాధానం లేదా? నీ కుటుంబంలో అల్లరి ఉందా? నీకు ప్రశాంతత లేదా? ఏ పరిస్థితిలో ఉన్నావు? ఒకవేళ అలాంటి పరిస్థితిలో నీవు ఈరోజు ఉన్నట్లయితే వింటా ఆయన సన్నిధిలో అడుగు. ఏమని అంటలకి, దేవా ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగానైతే నీ ముందర ప్రమాణం చేశారో,
ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగానైతే నీ దగ్గర ప్రమాణం చేశాడు, ఆ విధంగా ఈరోజు నేను కూడా లేదా నీ సన్నిధిలో నేను ఒక తీర్మానం తీసుకుంటా. ఇదిగో నాకు నెమ్మది లేదయ్యా, నా కుటుంబంలో శాంతి లేదయ్యా, అనారోగ్యమయ్యా, నాకు ప్రతి దాంట్లో అపజయాలు ఉన్నాయ్యా, నాకు ప్రతి విషయంలో నేను వెనకబడిపోతున్నానయ్యా, ఆర్థిక పరిస్థితులు క్లిష్టమైన పరిస్థితులు, అప్పుల బాధల్లో ఉన్నానయ్యా, నేను ఆర్థిక సంక్షోభం ఏర్పడిందయ్యా. ఈ విధంగా ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, ఆ పరిస్థితిని బట్టి ఈరోజు దేవుని సన్నిధిలో గోజాడు, దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేసుకో. నేను మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, వీళ్ళు ఏం చేసినట్లయితే ఇప్పటి వరకు మేము ఎలా ఉన్నాము, కానీ ఈ రోజు మాత్రం మేము ఈ సన్నిధిలో ఒప్పుకుంటున్నామయ్యా, ప్రమాణం చేస్తున్నాము, మమ్మల్ని క్షమించు. ఈ రోజు వరకు నేను ఎలా ఉన్నాను, ఎలా ప్రవర్తించాను, ఎలా నడిచాను అని అంటాను. మనం కూడా ఈరోజు దేవుని సన్నిధిలో ప్రమాణం చేయాలి. ఏమని అంటే, దేవా, ఇన్ని రోజుల వరకు ఈ 2021 నా జీవితంలో గడిచిపోయింది, 2022 నూతన సంవత్సరంలోకి నేను వచ్చాను, నేను ఎలా ఉన్నాను, కానీ అయినా ఈరోజు మాత్రం నీ సన్నిధిలో నేను గోజాడుతున్నానయ్యా, నీ సన్నిధిలో నేను గోజాడుతున్నాను. నాకు నీ కృపను దయచేయి తండ్రి. నాకు నెమ్మది కావాలయ్యా, నా ఇంట్లో పొట్లాట ఉండకూడదు, గొడవలు ఉండకూడదు, అశాంతి ఉండకూడదు, అసమాధానం ఉండకూడదు. నాకు శాంతి, సమాధానం, నెమ్మది కావాలయ్యా ఈ నూతన సంవత్సరంలో అని చెప్పేసి ఆయన దగ్గర ఆయనకు మన మనస్సునిచ్చే వాళ్ళముగా ఉండాలి, ఆయన సన్నిధిలో మనం ప్రమాణము చేసే వాళ్ళముగా ఉండాలి అని కనబడుతుంది. దాని తర్వాత 2వ దినవృత్తాంతములు 35:27 చూసినట్లయితే ఆయన మనవిని ఆలకించే వాళ్ళముగా ఉండాలంట. ఏం చేయాలి? ఆయన మనవిని ఆలకించే వాళ్ళముగా ఉండాలి. ఆయన ఏం చెప్తున్నాడో ఆయన మాట వినే వాళ్ళముగా ఉండాలి. నోటితో మాత్రం అంటాం మనం ఏమని, నీ మాట వింటాను, ఇంకా నీకు లోబడతానయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. చిన్నపిల్లలు టాటా చెప్పరా అంటే ఇట్లా అంటారు కదా, అంతేగా? చిన్నపిల్లలు టాటా చెప్పంటే ఇట్లా అంటాం. మనకు కూడా నీ మాట వింటాను, నీకు లోబడుతానయ్యా, నేను లోబడతా, అవునా, నీ మాట వింటా అని అంటూ వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. ఇంకా పోయిగా సాలిగా, అవునా? అందుకు అలా కాకుండా పెదవులతో కాదు, హృదయంతో. మనము హిందువులు చాలా మంది, నేను చాలా ఇళ్ళలోకి పోతాను, కొంతమంది ఇళ్ళలోకి పోయినప్పుడు కొన్ని గమనిస్తాం. హిందువుల ఇళ్ళలోకి పోతే అక్కడ వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు ఏ విధంగా ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ లోపలికి పోగానే వరాండా, లోపల అడుగు పెట్టగానే హాలు, మళ్ళా కిచెను, బెడ్రూము, ఇవన్నీ ఉంటాయి కదా, బెడ్రూము, అటాచ్డ్ లాట్రిన్ బాత్రూము, కిచెను, ఇంకా పూజ గుడి, లేదా క్రైస్తవులు అయితే ప్రార్థన రూము, ప్రార్థన గది అని ఇట్లాగో కొన్ని గదులను పెట్టుకుంటా ఉంటారు. అట్లాగే సృష్టికర్త అయిన దేవుడు కూడా లేదా ఆయన కట్టిన ఇల్లులో ఈ అన్ని పార్ట్ పెట్టుకున్నాడు. ఆయన ఈ పార్ట్స్ అన్ని పెట్టుకున్నాడు. ఏ పార్ట్స్? వరాండా, హాలు, బెడ్రూమ్స్, అటాచ్డ్ లాట్రిన్ బాత్రూమ్స్, ఇంకా డైనింగ్, కిచెను, ఇవన్నీ పెట్టిండు. పూజ గది కూడా పెట్టిండు ఆయన, ప్రార్థన గది మనం అనుకుందాం, ఇవన్నీ పెట్టిండు. అదే దేవుని రూమ్. కానీ ఆ దేవుని రూమ్లోనికి పాపం దేవుని రానిచ్చులేం మనం. ఆ దేవుని రూమ్ అంటే ఏదో తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? ఆయన నిర్మించిన ఆ నిర్మాణంలో నువ్వు ఒక ఇల్లు, ఆయన నిర్మించిన నిర్మాణంలో నువ్వు ఒక ఇల్లు అయితే ఆ దేవుని రూమ్ ఏది? కానీ ఈ పాట పాడతాం, హృదయం ఎక్కడున్నది, మందిరం లాగా రాగానే ఓ పాట, మందిరం బయటకు వెళ్ళగానే
హృదయం ఎక్కడున్నది, అది ఇంకేముంది రావట్లేదు ఇంటట్టు. నా చుట్టూనే తిరుగుతున్నది. ఏమై తిరుగుతున్నది అది. అంతే కదా మరి, నా చుట్టూ తిరిగేది, నేను తిరగనియదాన్ని అని ఆపేస్తా. నా చుట్టూ తిరిగేంత అవకాశం దానికి ఇవ్వనేలే. అవునా కాదా? అది ఎవరి చుట్టూ తిరుగుతుందో, మీ చుట్టూ ఎవరి చుట్టూ తిరుగుతుందో మీరు చూసుకోండి. హల్లెలూయా. అందుకని నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమట, ఆయన మాట ఆలకించే వాళ్ళముగా ఉండాలి. నోటితో కాదు, పెదవులతో కాదు, హృదయపూర్వకముగా. ఏమంటాడండి? హృదయపూర్వకంగా నన్ను అంగీకరిస్తే నేను తప్పకుండా వాడిని 4 మందిలో 10 మందిలో తలెత్తుకునేలాగా నేను ఉంచుతాను. వాడిని ఎప్పుడు అవమానకరంగా నేను ఉంచను అన్నాడు ఆయన. నీవేదైనా అవమానం పొందుకుంటే ఆయన ఎంత మరి గిల్టీగా ఫీల్ అవుతుందో తెలుసా? నీకు ఎక్కడైనా అవమానం జరిగితే నీకన్నా ఎక్కువ బాధపడేది ఎవరు? నా సృష్టికర్త అయిన దేవుడు, నేను ప్రకటించే దేవుడు. మా వాళ్ళని ఎట్లా అంటారా మీరు అని చెప్పేసి రోషం వస్తుంది. సృష్టికర్త అయిన దేవునికి నువ్వు కుమారునివి, కుమార్తెవు. నిన్ను ఎవరైనా అవమానపరుస్తే, నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే ఆయన ఊరుకుంటాడా? అసలే ఊరుకోడు. కానీ నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆయన నీతో అంటా ఉన్నాడు, నువ్వు ఆయనను పూర్తిగా ఆయనను అంగీకరించినట్లయితే ఆయన నిన్ను హెచ్చిస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడట, ఆయన దీవిస్తాడట. చాలా లాభాలు ఉంటాయని కనబడుతున్నాయండి. హల్లెలూయా. ఆయన ఇంకా నేనేమంటారా, ఆయన మాట వింటే నేను రక్షిస్తాడు. ఆయనకి ఇష్టానుసారంగా ఉంటే ఆయన నేను రక్షిస్తాడట. దేని నుంచి రక్షిస్తాడు చూస్తాము ఒకసారి. కీర్తనలు 34:18 చూసినట్లయితే, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారికి నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీ మనసు ఎలా ఉండాలి అనంటే నలిగిన మనస్సు ఉండాలి. నిన్న మాట్లాడుకున్నాం, ప్రతి విషయంలో మనం ఏ విధంగా ఉండాలంట? తగ్గింపు గుణాలను కలిగి ఉండాలనంట, తగ్గించుకొని ఉండాలనంట. ఆ విధంగా ఉంటే ఆయన ఏం చేస్తాడంట? నిన్ను, హల్లెలూయా, ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన దేని నుంచి రక్షిస్తాడు? ప్రతి విధమైన విపత్తు నుంచి, ప్రతి విధమైన రోగం నుంచి, ప్రతి పరిస్థితి నుంచి రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సామెతలు 14:30 చూసినట్లయితే, శరీరమునకు జీవము ఉంటుంది. హల్లెలూయా. శరీరమునకు జీవము ఉంటుంది. నీ శరీరంలో జీవాన్ని ఉంచుతాడు. నీ శరీరంలో జీవం లేదు అంటే, నీ శరీరంలో జీవము లేదు అని అంటే దానికి అర్థం ఏంటి? ఏమైనట్టు? నేను ఇంకంత క్లారిటీగా నేను మాట్లాడా. కానీ నువ్వు ఆయన మాట వింటే నువ్వు బ్రతికుంటావంట. ఆయన నిన్ను బ్రతికిస్తాడు, నీకు జీవమునిస్తాడు. ఆయన మాట వింటే నీకు జీవమునిస్తాడు, ప్రాణం పోస్తాడు. నీకు నీ ప్రాణము ఉంచుతాడు. మాట వినకపోతే నాకు తెలియదు. మీరు ఆలోచన చేయండి. సామెతలు 18:15 చూసినట్లయితే, తెలివి సంపాదించుటకు తెలివినిస్తాడంట నీకు. ఆయన మాట వింటే తెలివిని ఇస్తాడు అని కనబడతా ఉంది. చదవబెట్ట ఒకసారి. జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకము గల మనసు తెలివిని సంపాదించు. హల్లెలూయా. జ్ఞానులు అయితేనేమో, జ్ఞానుల యొక్క చెవి దేని కొరకు పరుగులు తీస్తుందట? తెలివి కొరకు. జ్ఞానవంతుడు జ్ఞానం కొరకు పరుగులు తీస్తాడు. అందుకని ఈరోజు ఇక్కడ కూర్చొని ఎవరైతే శ్రద్ధగా దేవుని మాటను వింటున్నారో మీరందరూ కూడా జ్ఞానవంతులు, తెలివి కొరకు ఆరాటపడేవాళ్ళు అని అర్థమవుతుంది. వినకుండా బయట ఎవరైతే 3 సార్లు బయటకు పోతూ వస్తూ ఉన్నారో వాళ్ళకు జ్ఞానంతో అవసరం లేదు అని అర్థమవుతుంది. నాకు అవసరం లేదు, నాకు మస్తు జ్ఞానం ఉంది అని చెప్పేసి అనుకున్నా నేను అనుకుంటా. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవునికి వ్యతిరేకులే. దేవుని వాక్యానికి ఎంతమంది అయితే లోబడతారో, ఆయన వాక్యాన్ని ఎంతమంది అయితే శ్రద్ధగా వింటారో, దాని హృదయంలో భద్రపరుచుకుంటారో
వాళ్ళు తెలివి కలిగిన వాళ్ళు, జ్ఞానవంతులు అని పిలువబడతారు. జ్ఞానవంతులు దేవుణ్ణి వెతుకుతారు. జ్ఞానవంతులు మనుషులను, బంగారాన్నో, వెండినో, మరి ఇంకా దేనో వెతకరు. జ్ఞానవంతులు అజ్ఞానులు ఇవన్నీ ఎత్తుకుతారు. ఈ లోకానుసారమైన దాన్ని, బంగారము, వెండి, వజ్రాలు, మిద్దెలు, మేడలు, అది ఇది, ఇక్కడిది అక్కడిది అని మన వాళ్ళు అంటారు కదా, ఏది కోడికిందిది ఇంకేమేమి అంటారు కదా, అన్ని నాకే కావాలి. ఊర్లో ఊడ్చిన దుబ్బంతా కూడా నా ఇంటి ముందరనే పోయి ఉన్నారండి, ఎవరో కాదు, చోటు చెప్తాడు. ఆ వ్యక్తి ఉన్నాడు నిజంగానండి, బజార్ ఊడ్చింది కూడా తీసుకొచ్చుకొని ఇంట్లో పోసుకుంటారు ఆ వ్యక్తి. అలాంటి వాళ్ళు ఇంకా మన సమాజంలో లేరా? ఎంతమంది లేరు? అందుకు అది కాదు పోసుకోవాల్సింది. ఆ దుబ్బ పోసుకోవడం ద్వారా నీకేం ప్రయోజనం ఉంది? ఆ చెత్త తీసుకొచ్చుకొని ఇంట్లో పోసుకోవడం ద్వారా ప్రయోజనం ఏముంది? నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని మిద్దెలు కట్టినా, ఎన్ని మేడలు కట్టినా ప్రయోజనం ఏముంది? ఏమైనా ఉందా? ఉంటావా అందులో? ఉంటారా చెప్పండి? ఉండము. మిగతా విషయాలు వచ్చే వారం మాట్లాడుకుందాము. అయితే నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. ఒక ధనవంతుడు, ఆయన ఏం చేసినట్లకి ఆయనకు 4 భార్యలు ఉన్నారు. ఎంతమంది? 4 భార్యలు ఉన్నారు. ఆ 4 భార్యల్లో నుంచి ఆయన ప్రేమించేది లాస్ట్ 4వ ఆమె. ఎంత ప్రేమిస్తాడంటే ఆమె కొరకు ఎక్కడెక్కడి నుంచో కాస్మెటిక్ ఐటమ్స్, కాస్ట్లీ ఎక్కడెక్కడి నుంచో పిలిపించుకుంటాడు. అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, యూరోప్ నుంచి, ఇటలీ నుంచి, ఇంకా ఏ దేశం అని అనుకోండి, ఏ దేశంలో ఏ వస్తువుకు డిమాండ్ ఉందో ఆ వస్తువుని పిలిపించుకుంటాడు తన 4వ భార్య కొరకు. దాని తర్వాత 3వ భార్యకు సమయాన్ని ఇచ్చేటోడు, 3వ భార్యతో ఎక్కువ సమయాన్ని ఇచ్చేటోడు, 3వ భార్యకు ఎక్కువ సమయాన్ని ఇచ్చేటోడు, ఎక్కువ టైం స్పెండ్ చేసేటోడు. 2వ భార్యకు అంతంత మాత్రం టైం ఇచ్చేసి కొంచెం సలహా సూచనలు కనిపిస్తాడు. మొదటి భార్యకు అసలు సమయం కాదు కదా, అసలు ఏమీ లేదు, ఉన్నదా లేదా అని చెప్పేసి పట్టించుకోవడం. ఈ 4 భార్యలు మీకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఈ 4 భార్యలు ప్రతి ఒక్కరు కలిగి ఉన్నారు. అదేమిటి అనంతలకి నీ శరీరానికి, నీ 4వ భార్య నీ శరీరం కొరకు కాస్మెటిక్స్ ఐటమ్స్, నీ శరీరం కొరకు తినడానికి, నీ శరీరానికి పెట్టుకోవడానికి, ముఖానికి పూసుకునేటి లిప్స్టిక్లు, ఇది కళ్ళ కాటిక, దీన్ని ఏమంటారు ఇంకా ఇక్కడ పెట్టుకుంటారు, ఐలరు, అది మస్కారా పెట్టుకుంటారు ఇట్లా, మస్కారా, ఈ విధంగా ఇవన్నీ పెట్టుకోవడానికి. దాని తర్వాత ఇంకా ఏమో అలంకరణలు, డ్రెస్సింగ్ స్టైల్స్. ఆ రోజేమో లేదా ఎంత పొడవు డ్రెస్సులు వేస్తే అంత ఫ్యాషన్, ఇప్పుడు ఎంత తక్కువ సైజు బట్టలు వేస్తే అంత ఫ్యాషన్ అట. అప్పుడేమో చిరిగినవి మాకేమో మరి కట్టుకోవడానికి వేసుకోవడానికి లేక చినిగిన ప్యాంట్లకు మేము స్టిక్కర్లు వేసుకుంటుంటే, చినిగిన నెక్కర్లకు స్టిక్కర్లు వేసుకొని, అంగిలకు కూడా స్టిక్కర్లు వేసుకొని అప్పుడు వేసుకుంటున్నాం. ఇప్పుడైతేనేమో కొత్తగా చినిగిపోయి వస్తున్నాయి, కొత్తగా మొండి వస్తున్నాయి. ఇక్కడ కొంచెం ఇట్లా మీద ఉన్నంతలకే అప్పుడు వేసుకుంటున్నాం కదా, మేము వేసుకోవడానికి కొంచెం సిగ్గు అనిపించేది. ఇది చిన్నగా అయింది, నాకు కొత్తది కావాలని చెప్పేసి సంవత్సరంలో నాకు రెండు డ్రెస్సులు కొనేది కొత్తవి. సంవత్సరంలో ఒకటి, ఏదైనా ఎవరిదైనా పెళ్లి గట్రా ఏమన్నా మా బంధువులు ఏమన్నా పెళ్లి ఉన్నదంటే ఇంకొకటి, 2 డ్రెస్సులు. ఆ 2 డ్రెస్సులు నేను సంవత్సరం మొత్తం వాడాలి. ఆ 2 డ్రెస్సులు సంవత్సరం అంతా వాడాలి. ఎట్లా అన్నింటికే అందులో ఒకటేమో దాసపెట్టుకునేది, అది ఎప్పుడు వేసుకోవాలా అంటే ఎవరిదైనా పెళ్లి ఫంక్షన్ ఏదైనా అట్లాంటిది ఏమైనా ఉంటే గింత ఆ డ్రెస్ వేసుకొని పోవాలి. అది పాపం సంవత్సరం రాగా వేసుకోవాలంటే సంవత్సరం దాకా మనం ఇంత అవుతాం, అప్పుడు ఇంత ఉన్న వాళ్ళం ఇంత అవుతాం. అది అడిగత్త సంవత్సరం తర్వాత ఆ సంవత్సరం మొత్తం అట్లా వేసుకొని పోతుంది. నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలంటే రోజు వేసుకున్నందుకు తీయాలి. ఆ రోజు వేసుకున్నందుకు తీయాలంటే అది చేతులు వేసుకుంటే గిట్ల అయిపోతుంది, ఇక్కడికి వస్తాయి చేతులు. ఈ అంగి వేసుకుంటే వీడికి బొత్తకాడికి వస్తుంది, అది రోజు వేసుకుంటానికి. మళ్ళీ ఒక డ్రెస్ తీసుకున్నది అది పక్కకు పెట్టాలి, మళ్ళీ సంవత్సరం రాగా దానికి అయితే పెళ్లికి పేరెంట్ పోతే వేసుకోవాలి. అట్లా అప్పుడేమో లేక మొండి చేసుకున్నాం,
ఊళ్ళో తిరుగుతుంది కదా ఏమత్త తీయ అని చెప్పేసి, లేక శనిపోయిన వేసుకున్నాం. ఆ మేకలకు గట్రా అటు ఇటు వ్యవసాయ చేనులకు అటు ఇటు పోయినప్పుడు ఏదో ముళ్ళో గిల్లో అది ఏదో రాకి చినిగించారంటే సూత్తో ఇంత బొంత కుట్టినట్టు ఇలా కుట్టేసుకొని మా అమ్మను చెల్లెను ఎవరో ఒకరు కుట్టించి ఇట్లా వేసుకొని ఇప్పుడు అదేదో ఇంకేదో బ్రాండ్ అంట, అదేది సింహాల ముందర పాడేస్తారట. కుట్టి మంచిగా కుట్టి సింహాల ముందర పాడేస్తే అది పండ్లతోని గోర్లతోని గీరి 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 అది చింపేస్తే అది తీసుకొని మార్కెట్ పెడితే దానికి మామూలు డిమాండ్ లేదట, దానికి మామూలు డిమాండ్ లేదంట. ఆ కంపెనీ ఏదో ఉంది వస్తాం, నాకు తెలియదు. అది చోటు శివ చెప్పంగా వినండి. వీటన్నింటికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇది 4వ భార్య. 3వ భార్య డబ్బు. 3వ భార్య డబ్బు. దానికి ఎంత విలువ, దాని కొరకు ఏమైనా చేయడానికి సిద్ధంగా, అవసరం అనుకుంటే ఒకరిని చంపడానికైనా సిద్ధంగా, అవసరమైతే ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా. 3వ భార్య కొరకు ఏమిటి? 3వ భార్య డబ్బు అని. 2వ భార్య ఈ లోకానుసారమైన బంధువులు, స్నేహితులు, వ్యాపారము, ఇవన్నీ 2వ భార్య. వీటి కొరకు కొంత సమయాన్ని మనము వెచ్చిస్తాం. మొదటి భార్య నీలో ఉండే దేవుడు ఇచ్చిన ఆత్మ, దేవుడు ఇచ్చిన ఆత్మ, దాన్ని అసలు పట్టించుకో ఉన్నదా లేదా అని చెప్పేసి. అట్లాగే ఒకరోజు చనిపోయే దినం వచ్చింది. ఆ రోజు 4వ భార్య పిలిచి అడుగుతా ఉన్నాను, నేను చనిపోతున్నా, నాతో నువ్వు వస్తావా అని చెప్పేసి. ఎవరు 4వ భార్య? శరీరం ఏమంటున్నది? మీతో నేను వస్తానా, ఏమైనా తెలియలేదు, నేను అస్సలు రాను అని చెప్పేసి అన్నాడు. 2వ భార్యను అడిగితే, నువ్వు ఇప్పుడు వస్తే నేను ఇంకొక చేతిలోనికి వెళ్ళిపోతా అని చెప్పేసి అన్నాడు. నువ్వు ఇప్పుడు వస్తే వెంటనే ఒక్క క్షణం కూడా పట్టది, నువ్వు సచ్చిన మరుక్షణమే నేను వేరే చేతిలో ఉంటాను అని చెప్పేసి అన్నాడు. 2వ భార్య. 3వ భార్య మన అట్లకే సరేలే కాటిరాక వస్తానే, నేను కాలబెట్టి వస్తుంది. కానీ వీళ్ళందరూ అన్న తర్వాత ఏడుస్తా ఉంటే మొదటి భార్య, నేను నీతో వస్తాను అని చెప్పేసి. కానీ చివరి వరకు ఉండేది నీ హృదయము. నీ హృదయము, ఆ హృదయంలో దేవునికి చోటు ఇవ్వట్లేవు. దేవుడు ప్రత్యేకంగా నిన్ను ఏర్పరచుకుంటే ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు ఆలోచన చేయండి ఒకసారి. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ఇందాక పిల్లలు పాట పాడారు, గుండు కొడితే గుణం మారదు, బట్టలు మారుస్తే బ్రతుకు మారదు. మనసు మారాలన్నా, నీ బ్రతుకు మారాలన్నా, నీ ఆలోచన మారాలా, నీ క్రియలు మారాలా, నీ చూపులు మారాలా, నీ ప్రవర్తన మారాలా. నువ్వెన్ని మార్చినా ప్రయోజనం లేదు. కానీ అసలు మారవలసింది ఏంటి తెలుసా? నీ మనసు మారాల, నీ ఆలోచన మారాలి. అది మారితేనే ఇంకా అన్ని మారుతాయి. నీ బ్రతుకు మారాలి అని అంటే నీ క్రియలు మారాలి. హల్లెలూయా. అంతేకాకుండా చివరిగా నేను ఒక విషయాన్ని మళ్ళా జ్ఞాపకం చేస్తాను. ఈ 2021 వరకు మనం ఎలా ఉన్నాము? నేను సంవత్సరానికి ఇంచుమించుగా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ మాట జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడతాను. ఈ 2021 వరకు నువ్వు ఎలా ఉన్నాను అవసరం లేదు. కానీ 2022 నుంచి మనం ఒక తీర్మానం తీసుకుని ఉండాలి. ఏమిటి అన్నట్లకి, నా ప్రతి సంపాదనలో నుంచి, ఏది నా ప్రతి సంపాదన, నా సంపాదనలో నుంచి నాకు వచ్చే సంపాదన అంటలకే కొన్ని సందర్భాల్లో మనం పోయి కష్టపడి పనిచేస్తుంది అయితేనే సంపాదన అని అనుకుంటాం, అవునా? కానీ అది మాత్రమే కాదు. నీ చేనులో పండిన పంట అయినను, నీకు ఏ విధంగా నీకు డబ్బులు వచ్చినా, నీకు ఏ విధంగా నీకు డబ్బులు వచ్చినా, దాంట్లో నుంచి 10వ భాగం అన్నది దేవునిది. అది మనది కాదంట, అది దేవుంది అని కనబడుతుంది. దేవుంది ఆయనకి ఇవ్వాలి.